సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. అయితే సంక్రాంతి నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున యొక్క రద్దీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా పండుగకు యొక్క సొంత ఊర్లకు వెళ్ళటంతో పూర్తిగా టోల్ ప్లాజా కావచ్చు, ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ రైల్వే స్టేషన్లు కూడా పూర్తిగా ప్రజలతో, ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు, తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, పూర్తిగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే చాలా మంది కూడా ఊర్లకు వెళ్లి యొక్క పండుగకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము వారంతా కూడా ఊర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక రైళ్లను కొన్ని ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం చాలా మంది సొంత వాహనాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో చూస్తే టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి కూడా ఈ యొక్క పతంగి టోల్ ప్లాజా వద్ద చూస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా ప్రయాణికుల సందడి కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సందడి మాత్రం ఇంకా 2 రోజులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే పండుగ 13, 14, 15 ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా మంది ఊర్లకు ఈ యొక్క బాట పట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీంట్లో చూస్తే ఎంజీబీఎస్, జేబీఎస్ అంతేకాకుండా ఉప్పలు ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండడము, ప్రయాణికులు కూడా ఎక్కువ రావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క దీనికి సంబంధించి చాలా మంది ఈ యొక్క బస్సుల టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది బుక్ చేసుకుని వారు కూడా వచ్చి ఇక్కడికి బస్ టికెట్ కోసము పరిగాపులు కాసిన నేపథ్యంలో ఒక ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మరోవైపు ఆర్టీసీకి సంబంధించి సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే పండుగ సంబంధించి మాత్రము ప్రయాణికులతో హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిన పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పవన్.